డిసెంబర్ మాసం అంటే ఇప్పుడే గోపి గారు చెప్పారు, ఒక పండుగ వాతావరణంలో ఒకవైపు క్రిస్మస్, ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలు, అట్లా ఒక పండుగ వాతావరణంలో చక్కగా పండుగ జరుపుకునే సందర్భం. మరి మీ అందరికీ తెలుసు, సరిగ్గా సంవత్సరం కిందట మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పండుగను పురస్కరించుకొని గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన క్రిస్టియన్ సోదరులకి, సోదరిమణులకి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందో నేను ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, కేసీఆర్ గారి నాయకత్వంలో క్రిస్మస్ పండుగని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అనే మాటని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బాక్సింగ్ డేని కూడా ప్రత్యేకంగా డిసెంబర్ 26ని కూడా సెలవుగా ప్రకటించి